నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడతాం. ఫిట్స్ అన్నది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందికి వస్తున్న సమస్య. సో ఈ ఫిట్స్ని మనం ఎలా చూడాలి, ఈ ఫిట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం శ్రీరామ్ గారు. అయితే ఈ ఫిట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, సో ఫస్ట్ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన మెదడులో ఉన్న నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు ఒకదాని నుంచి ఇంకోటికి కరెంటు ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయండి. ఇట్ ఈస్ నార్మల్, ప్రతి మనిషి జరుగుతాయి. అయితే పరిమితి కంటే ఎక్కువగా అదుపు తప్పి అన్కంట్రోల్డ్గా ఒకేసారి ఎక్కువ డిశ్చార్జ్ కరెంట్ డిశ్చార్జ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు దాన్ని ఫిట్స్ అంటాం. ఈ ఫిట్స్ బేసికల్గా మెదడులో ఒక చిన్న భాగం నుంచి వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం ఆర్ ఫోకల్ ఫిట్స్. అంటే ఎలా అంటే వాళ్ళకి శరీరంలో కూడా ఒకే భాగంలో లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఒక చెయ్యిలో ఫిట్స్ రావడం, ఒత్తి ముఖం మాత్రమే ఫిట్స్ రావడం, కాళ్ళు మాత్రమే ఫిట్స్ రావడం, అది ఫోకల్ సీజర్స్ అండి. అదే మెదడు మొత్తం నుంచి ఒక డిశ్చార్జ్ వస్తుంది అనిపిస్తే దాన్ని జనరలైజ్ సీజర్స్ అంటాం. సాధారణంగా మనం చూసేవి అందరూ ఫిట్స్ అంటే గుర్తొచ్చేది అదనమాట. అన్ని చేతులు కాళ్ళు వంకర అయిపోయి, మూతి వంకర, కళ్ళు తేలేసి, నోట్లోంచి నురగ రావడము, కొట్టుకోవడం, అది జనరలైజ్డ్ సీజర్స్ అండి. సో మనకి ఈ ఫిట్స్ ఉందని అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే అది బయట పడినప్పుడే మనకు తెలుస్తుందా, ముందుగానే మనం ఏమన్నా తెలుసుకోవచ్చా? యూజువల్గా ఫిట్స్ అనేవి మనకి బయట పడినప్పుడే తెలుస్తుందండి. కానీ అంటే ఫిట్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము దాని కింద ఎందువల్ల వచ్చింది అనేది కారణాలు అనేకం. అవి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఇందాక అడిగినప్పుడు ప్రతి వయసులో ఫిట్స్ వస్తుంది అన్నారు. అవును, కరెక్ట్. కానీ చిన్నపిల్లల్లో వచ్చే కారణాలు వేరు, పెద్దవాళ్ళలో వచ్చే కారణాలు వేరు. చిన్నపిల్లల్లో సాధారణంగా మనం చూసేది ఏంటి అంటే జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చాయి అంటారు. 6 నెలల నుంచి 6 ఏళ్ళ వయసు మధ్యలో పిల్లల్ని, ఇది ఫిబ్రైల్ సీజర్స్ అంటాము. దీంట్లో ఏంటంటే ఇవి పెద్ద డేంజరస్ ఫిట్స్ కాదండి. ఇవి వయసుతో పాటు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. దీనికి జ్వరానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, ఫిట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే చిన్నపిల్లల్లో పుట్టినప్పుడు డెలివరీ టైంలో కానీ సరిగ్గా మెదడుకి ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ కానీ అందకపోవడం వల్ల డ్యామేజ్ ఏదైనా జరిగితే, అంటే నియోనేటల్ ఎన్కెఫలోపతి అంటాము, దానివల్ల ఫిట్స్ వచ్చాయనుకోండి, దానివల్ల రకరకాల ఫిట్స్ వస్తాయి. అండ్ దానికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లవాడి యొక్క ఎదుగుదల ఆగిపోతుంది పిల్లలు కాబట్టి. అది ఇంకోటి, ఈ జెనెటిక్ కారణాల వల్ల వచ్చే ఫిట్స్, ఓకే, అవి కూడా చిన్నపిల్లల్లో ఎక్కువగా కామన్గా చూస్తాం పెద్దవాళ్ళకి కంపారిజన్లో. ఓకే, సో అవి కూడా మనము అంటే కారణం బట్టి ట్రీట్మెంట్. పెద్దవాళ్ళల్లో ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, పెద్దవాళ్ళల్లో సాధారణంగా మనము బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే పక్షవాతం వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఉంటే, లేకపోతే మనకి మెదడు వాపు ఏదన్నా వస్తే, మెదడుకి టీబీ లాంటి రోగాలు అలాంటివి వస్తే ఫిట్స్ రావడం అనేది మనం చూస్తాం. అదే కొంతమందికి ఫిట్స్ వచ్చినప్పుడు కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. బట్ చాలామంది ఏంటంటే అది కొద్ది రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొంతమందికి కంప్లీట్గా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా చెయ్యి వంకరగానో కాలు వంకరగానో ఉండిపోయి ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? అసలు లాస్ట్ వరకు ఫిట్స్ తోటే ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఎందుకు ట్రీట్మెంట్ పనిచేయదు అంటారు? మీకు చెప్పినట్టు ఫిట్స్ ఎందువల్ల వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇప్పుడు మెదడులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ఫిట్స్ వచ్చింది అనుకోండి, సాధారణంగా వాళ్ళకి 3 నుంచి 6 నెలలు, మా అయితే సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఆ ఫిట్స్ కంట్రోల్లోకి వస్తాయి. దాని తర్వాత ట్రీట్మెంట్ ఆపేసే ఛాన్స్ మనము ఎక్కువ. అదే మెదడులో ఏదైనా డ్యామేజ్ ఇతర కారణాల వల్ల అయింది, ఓకే, సపోజ్ ఎవరికైనా పక్షవాతం వచ్చింది, దానివల్ల మెదడులో డ్యామేజ్ అయిపోయింది, ఆ డ్యామేజ్ అయిన ఏరియా నుంచి ఫిట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ వాళ్ళు మందులు వేసుకోవాలండి. రెండోది ఏంటంటే కొంతమంది ఈ ఫిట్స్ వస్తాయి, వాళ్ళకి అన్నీ నార్మల్గా ఉంటాయండి. టెస్ట్లు అంటే ఎంఆర్ఐ తీపిస్తే నార్మల్గా ఉంటుంది, అయినా నాకు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మెదడులో ఆ కణాలు ఎక్కువ కరెంటు వదులుతున్నాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ మనము ఫిట్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సాధారణంగా ఫిట్స్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో మెజారిటీకి అంటే 70% పైన వాళ్ళకి మందులతో చాలా బాగా కంట్రోల్ అవుతుంది. మిగిలిన వాళ్ళని డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటాము. అంటే వాళ్ళకి 2 కంటే ఎక్కువ మందులు మనము వాడినా కూడా ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎపిలెప్సీ సర్జరీ అంటాము, అది ఎపిలెప్సీ సర్జరీ చేయొచ్చు, వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇలాంటివి ఉన్నాయి.
వాటితో కూడా వాళ్ళకి మనం రిలీఫ్ పొందొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎపిలెప్సీలో దేనివల్ల ఎపిలెప్సీ వస్తుంది అది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ దాని ప్రకారంగా ఇస్తే వాళ్ళకి గుడ్ రెస్పాన్స్ వస్తుందండి. ఓకే. అయితే నాకు తెలిసి 1-2 కేసెస్లో ఈ ఫిట్స్ వల్ల చనిపోయారు అనేసి కూడా నేను విన్నాను. నిజంగానే ఈ ఫిట్స్ అంత ప్రాణాంతకమైన వ్యాధిగా అనుకోవాలా? అవునండి. అంటే ఫిట్స్ వస్తే ఇప్పుడు మీరు చనిపోయారని చెప్పారు, దానికి కారణాలు మెయిన్గా చూసుకుంటే ఒకటి ఫిట్స్ వచ్చినప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగి చనిపోవడం. అంటే బైక్ నడుపుతున్నప్పుడు వాళ్ళు మందులు వేసుకోవడం మర్చిపోయారు, ఫిట్స్ వచ్చాయి, లేకపోతే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయింది, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే బిల్డింగ్ దగ్గర ఉన్నారు, ఫిట్స్ వచ్చాయి, పడిపోయారు, అలాంటివి. సో దానికి ఏంటంటే మెయిన్లీ ఫిట్స్ కంట్రోల్ చేసుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్. అది రెండోది ఏంటంటే మనం సుడెప్ అంటాం అనమాట, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్టిక్ పేషెంట్. అదేంటంటే ఫిట్స్ వచ్చే పేషెంట్స్ సడన్గా నిద్రలో చనిపోవడం అలాంటివి జరుగుతాయి అనమాట. దానికి ఏంటి అంటే రకరకాల దానికి థియరీలు ఉన్నాయండి. ఇది కూడా ఫిట్స్ కంట్రోల్ లేని వాళ్ళలోనే ఎక్కువ జరుగుతుంది. అది మన ఒక థియరీ ఏంటంటే మన బ్రెయిన్లోంచి మనకి గుండె కనెక్షన్ ఉంటుంది. సో అన్ని శరీరంలో ఎక్కడన్నా నరాలు వెళ్ళాలి, నరాలే కంట్రోల్ చేస్తాయి అన్ని. అది సో ఫిట్స్ వచ్చినప్పుడు ఒక రకమైన సిగ్నల్ గుండెని ఆపేస్తుంది. అది అలాంటివి జరిగితే వాళ్ళు అకస్మాత్తుగా చనిపోవడం అని. స్ట్రోక్ లాగా అనుకోవాలా? స్ట్రోక్ అని కాదండి, స్ట్రోక్ అనేది మనకి మెదడుకి రక్త సరఫరా ఆగిపోతే వచ్చేది స్ట్రోక్. ఫిట్ అనేది ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ వల్ల, అది దానివల్ల అవుతుంది. సో ఈ ఫిట్స్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఫిట్స్ టైంకి మనం మందులు వేసుకొని మందులు మిస్ కాకూడదు. మిస్ అయితే రెగ్యులర్ చెకప్ కూడా చేయించుకోవాలా? ఖచ్చితంగా అండి. అది సో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ ఉంటే దీన్ని కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇది పర్మనెంట్ కంట్రోల్ అయిపోతుందా అండి, లేకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూ ఉండాలా? కొన్ని కేసెస్లో పర్మనెంట్గా కూడా కంట్రోల్ అవుతుందండి. అది యాజ్ నేను చెప్పినట్టు ఏ కారణం వల్ల ఫిట్స్ వస్తుందో దాన్ని బట్టి. కొన్ని రకాల ఫిట్స్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో వస్తాయి, యాబ్సెన్స్ ఎపిలెప్సీ అంటాము. అదేంటంటే వయసుతో పాటు తగ్గిపోతుంది. సో ఎక్కడ ఏ ఏజ్లో వస్తుంది, దానికి కారణం ఏంటి, దాన్ని బట్టి దాని ప్రోగ్నోసిస్ అనేది ఎలా ముందుకెళ్తుంది అనేది ఉంటుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ డాక్టర్ గారు, చాలామంది ఫిట్స్ రాగానే పక్కన ఉన్న వాళ్ళు ఒక ఐరన్ తాళం చెవి చేతిలో పెట్టడము, ఐరన్ చేతిలో పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు ఇలా పట్టేస్తూ ఉంటారు. సో ఇది రైట్ ట్రీట్మెంట్ అంటారా? అంటే ప్రాథమిక చికిత్సగా అనుకోవాలా? సో ఎవరికైనా ఫిట్స్ వస్తే చేతుల్లో తాళాలు పెట్టడం కానీ, నోట్లో నీళ్లు పెట్టడము, లేకపోతే ఉల్లిపాయలు వాసన చూపించడం, వీటిలన్నిటికీ ఏవి సైంటిఫిక్ బేసిస్ లేదండి. ఎవరికన్నా మనం ఫిట్స్ వస్తున్నప్పుడు చూస్తే మనము వాళ్ళని ఒక సైడ్కి తిప్పి ఫస్ట్ పడుకోబెట్టాలి. వాళ్ళు సాధారణంగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు, ఫ్రీగా వదిలేయాలి. వాళ్ళ చుట్టుపక్కల పరిసరాల్లో ఏమైనా డేంజరస్ ఆబ్జెక్ట్ ఉంటే, షార్ప్ ఆబ్జెక్ట్ కానీ మంట దగ్గర లేకపోతే ఒక ఎడ్జ్ దగ్గర ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టాలి. లేకపోతే ఆ ఏరియాని మనం క్లియర్ చేయాలి, అంతే తప్ప వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళు పళ్ళు బిగబెట్టేస్తారు, పళ్ళు బిగబెట్టి చాలాసార్లు నాలుక తెగుతుంది, రక్తం వస్తుంది. సో అదేదో మనం నాలుక విడిపించడానికి మనం వేలు పెట్టడమో నోట్లో ఇంకటి ఏమైనా పెట్టేది చేయడమో చేయకూడదు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం, మనం ఇంజురీ అవుతుంది. వాళ్ళు ఎంత టైట్గా బిగబడతారంటే ఇది మనం అది చేయలేమన్నమాట. అండ్ మూడోది ఏంటంటే నోట్లో నీళ్లు పోయడము అలాంటివి చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళు స్పృహలో ఉండదు. సో వాళ్ళకి అది గొంతులోంచి మన పొట్టల్లోకి వెళ్తుందా లేకపోతే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందా వాళ్ళు గ్రహించలేరు. సో అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి నెమ్ము చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళు స్పృహలోకి వచ్చేదాకా నీళ్లు తాగిపించడాలు అలాంటివి చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాధారణంగా అన్ని ఫిట్స్ యూజువల్గా నిమిషం 2 నిమిషాల్లో ఆగిపోతాయండి. చాలా తక్కువ మందికే ఫిట్స్ అంతకంటే ఎక్కువ. ఆగిపోయిన తర్వాత మిగతా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్పృహలోకి వచ్చిన తర్వాత వాటర్ ఇవ్వడం అలా చేయొచ్చు. అండ్ దగ్గర ఉన్న హాస్పిటల్కి ఎమర్జెన్సీకి తరలించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.